ప్రేమామయుడు దయామయుడు అనేటువంటి యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. అనుదినము దేవుని యొక్క వాగ్దానం ద్వారా మీరు బలపడుతున్నారని, దేవునికి సమీపంగా చేరుతున్నారని భావిస్తున్నాను. ఎందుకు మనం దేవుని వాగ్దానాలు వినాలంటే, వాగ్దానాలు వింటున్నప్పుడు మనలో విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం ద్వారా అద్భుతాలు మనం పొందుకుంటాం. విశ్వాసం ద్వారా స్వస్థ మనం పొందుకుంటాం. విశ్వాసము ద్వారా మన జీవితాలు విడుదల కార్యాలు మనం పొందుకోగలుగుతాం. కాబట్టి వాగ్దానాలు వినండి, అనేక మందికి ఈ వాగ్దానాలను షేర్ చేయండి. తద్వారా వారు కూడా దేవుని శక్తిని, దేవుని ప్రభావాన్ని పొందుకుంటారు. నేను మొన్న గృహ దర్శనానికి వెళ్ళినప్పుడు దేవుని వాగ్దానం వారు చూస్తూ ఉన్నారు. వాస్తవానికి ఒక ప్రాంతానికి వారు వెళ్ళినప్పుడు ఆ దురాత్మ శక్తుల చేత వారు పీడించబడ్డారండి. వాస్తవానికి అక్కడికి వెళ్ళినప్పుడు వారి యొక్క శరీరంలో మార్పులు కలిగినాయి, వారి అంతరంగంలో మార్పులు కలిగినాయి. వారి జీవితాల్లో ఒక అలజడి, ఒక చీకటి వారిని ఎప్పుడు తలుముకుందో, దేవుని సేవకుడికి ఎప్పుడైతే వారి గృహానికి వెళ్ళి హస్తనిక్షేపం నుంచి ప్రభువా ప్రతి విధమైన చీకటి యేసు నామములో బయటికి పోబడునుగాక అని ఎప్పుడైతే వాగ్దానపూర్వకంగా ప్రార్థన చేశానో, ఎప్పుడైతే తిరిగి వచ్చిన తర్వాత వారు చెప్పారు, అయ్యా దైవజనుడా, మీరు మా ఇంటికి వచ్చి వెళ్ళారు, చాలా శాంతిని మేము అనిపిస్తున్నాం, మాలోని చీకటి అంతా కూడా పోయింది, ఎక్కడ లేనటువంటి సమాధానాన్ని మేము పొందుకున్నామని వారు సాక్ష్యం చెప్పారు. అవునండి, దేవుని వాగ్దానాలు మనల్ని చీకటి అంధకార శక్తి నుంచి విడుదల చేయడం మాత్రమే కాకుండా స్వస్థపరుస్తాయి. దేవుని వాక్యము, దేవుని వాగ్దానములు నిత్య నూతనములు. దేవుని వాగ్దానములు ఎప్పుడు కూడా గతించవు. కాబట్టి ఈ ప్రత్యేక సమయంలో ఒక వాగ్దానాన్ని మనం ధ్యానం చేద్దాం. 128 కీర్తన 2వ చరణం, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. చూడండి ఎంత బాగుంది ఈ వాగ్దానం. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితమును అనుభవించదు. ఈరోజు చాలామంది కష్టపడుతున్నారు. భర్త సంపాదిస్తున్నాడు, భార్య సంపాదిస్తుంది, పిల్లలు సంపాదిస్తున్నారు, కష్టార్జితం అనుభవించలేకపోతున్నారు. కష్టార్జితం హాస్పిటల్ పాలైపోతుంది. కష్టార్జితం మోసగాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఎలా పోతుందో అర్థం కావట్లేదు. అన్నెసరీ ఎక్స్పెండిచర్స్ ఎక్కువైపోతూ ఉన్నాయి. శాంతి లేదు, సమాధానం లేదు. సంపాదిస్తున్నారు కానీ ఆ సంపాదన ద్వారా దీవెన లేదు. తింటున్నారు కానీ ఆకలి తీరట్లా, త్రాగుతున్నారు కానీ దాహం తీరట్లా, పడుకుంటున్నారు కానీ వారి జీవితంలో నిజమైన విశ్రాంతి కలగట్లేదు. అంటే వారి సంపాదన మీద, కష్టార్జితం మీద దేవుని యొక్క దీవెన లేదు. ఈరోజు ప్రభు నీకు ఇస్తున్న వాగ్దానము, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నువ్వు అనుభవించదు. నువ్వు తెచ్చుకున్నది కొంచెమే కావచ్చు, కానీ సంతృప్తిని ప్రభు ఇస్తాడు. నువ్వు వండుకున్నది కొంచెమే కావచ్చు, సమృద్ధిని ప్రభు ఇస్తాడు. ఆనందంతో, సంతోషంతో నువ్వు నిద్రపోగలుగుతావు, శాంతిని అనుభవించగలుగుతావు. ఈరోజున సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకం అన్నాడు. నిజంగా ప్రభువుని కలిగి ఉంటే మన జీవితంలో గొప్ప ఆనందాన్ని, సంతోషాన్ని అనుభవిస్తాం. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడునుగాక, మీ చేతి పని దీవించబడునుగాక, మీ కష్టార్జితం మీరు అనుభవించుదురుగాక. నిజంగా మీరు చేస్తున్న పనిలో గొప్ప సాటిస్ఫాక్షన్ ప్రభు మీకు ఇస్తాడు. ఆలోచన చేయండి, ఈ లోకంలో ఎన్ని ఉన్నా సరే ప్రభు లేకపోతే అవన్నీ కూడా శూన్యమేనండి. ఒక వ్యక్తి లోకానంతా సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుని ఉంటే దానివల్లే తనకి ఏం ప్రయోజనం అన్నాడు. అవును, ఈ రోజున మన జీవితాల్లో సఫలీకృతులు అవ్వాలని, మనం దీవించబడాలని కోరుతాం. ఎలా ఆలోచన చేస్తే ఆయన త్రోవల యందు మనం నడిచినప్పుడు మన జీవితాల్లో సఫలీకృతులు అవుతాం. మనము ఆయన యందు ఆధారపడినప్పుడు మన జీవితాల్లో దీవెనను పొందుకుంటాం. ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకున్నప్పుడు మనం నిజంగా మన కష్టార్జితాన్ని అనుభవించగలుగుతాం. నిజంగా నా మటుకు నా జీవితంలో దేవదేవుడు సంతృప్తిని ఇస్తున్నాడు, సమాధానం ఇస్తున్నాడు, ఆనందాన్ని ఇస్తున్నాడు, శాంతిని ఇస్తున్నాడు. జీవితాన్ని నిజంగా ఆస్వాదిస్తూ దేవుని కోసం బ్రతకడానికి దేవుడు కృప చూపించాడు. అపోస్తలుడైన పౌలు కూడా తన జీవితంలో నా మట్టుకైతే బ్రతుకుడికి ఇస్తే చావైతే లాభం అని అన్నాడు. అంత మాత్రమే కాకుండా ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ప్రభువునందు ఆనందించుడి. నన్ను బలపరచు వానిందు నేను సమస్తమును చేయగలను. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ టు జీసస్ హూ విల్ స్ట్రెంగ్థెన్స్ మీ అని అపోస్తలుడైన పౌలు చెప్పడం నిజంగా ఎంత ఆశ్చర్యకరం. ఎందుకో తెలుసా, ఆ వ్యక్తి తన కష్టార్జితాన్ని అనుభవించగలుగుతున్నాడు, శాంతిని, సంతృప్తిని అనుభవించగలుగుతున్నాడు. కాబట్టి ఆ మాట చెప్పగలిగాడు. దేవుడు ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చునుగాక, మీ బిడ్డను దేవుడు దీవించునుగాక, మీ యొక్క సంపాదన దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ది లార్డ్. అందరూ తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదములకు కారణమవుతున్నాను మా ప్రభువా, ఈ ప్రత్యేకమైన సమయంలో నాయన నీ మాట ద్వారా ధైర్యపరిచేందుకు స్తోత్రాలు. నీ వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు. నీ కార్యాలు అతి గంభీరములు తండ్రి. నీ కార్యములు ప్రభువా బహుశ్రేష్టమైనవి. నీ యొక్క వాగ్దానాన్ని ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో వారి జీవితాల్లో వారి సంపాదన దీవించబడునుగాక, వారి కష్టార్జితం వారు అనుభవించుదురుగాక, వారి చేతి పని దీవించరు. ఉద్యోగం లేనిటువంటి వారికి ఉద్యోగములు అనుగ్రహించండి, గర్భఫలం లేనిటువంటి వారికి గర్భఫలాలు అనుగ్రహించండి.
ఇంకా వివాహం కానిటువంటి వారిని ప్రభువా నా మంచి జీవిత భాగస్వాములు నీ ప్రియులకు అనుగ్రహించండి తండ్రి. తల్లిదండ్రులు ఉన్నారు తండ్రి, ఎంతో బాధ వారిలో ఉంది, ఆ బాధంతా నివారణ మీరు చేయండి అయ్యా. గొప్ప కార్యాలు, దీర్ఘకాలిక రోగాలు, తాత్కాలిక రోగాలతో బాధపడుతున్నటువంటి వారి జీవితాల్లో గొప్ప స్వస్థతను అనుగ్రహించండి. ఈ మహిమతో నింపండి. ఈ దీన పరిచయను కూడా మీరు దీవించండి. ప్రతి దినము ఒక వాగ్దానం ద్వారా నీ ప్రజలను చేరుకోవడానికి దీనుని అల్పుని నాకు ఇస్తున్నటువంటి గొప్ప ఆధిక్యతను బట్టి నీకు స్తోత్రాలు. ఇంక నువ్వు పరిచయను దీవించండి, శాఖోపశాఖలు విస్తరింప చేయండి. క్రైస్ట్ టెంపుల్ నూతన మందిర నిర్మాణం కోసం ప్రార్థన చేస్తున్న విజయవాడలో మీరు లగరిస్తున్న గొప్ప ఉజ్జీవాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా. నీ మహిమతో నింపండి. వాగ్దానాన్ని నీ ప్రజల జీవితం నెరవేర్చి స్థిరపరచమని వేడుకుంటూ యేసు పుణ్యనామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. క్రైస్ట్ టెంపుల్ నూతన మందిర నిర్మాణం కొరకు ప్రార్థన చేయండి. ప్రతి ఆదివారం అనేక వేలాది మంది వచ్చి దైవదీవెనలు పొందుతున్నారు. సో క్రైస్ట్ టెంపుల్ ఆధ్వర్యంలో ఈ సంవత్సర కాలంలో చాలా చోట్ల స్వాత సభలు, ఉజ్జీవ సభలు నిర్వహిస్తున్నాం. మాతో సహకరించండి. మీకు ఒకవేళ ఈ పరిచర్యకు ఆర్థికంగా సహకరించాలనేటువంటి ఆ మనస్సు మీకు కలిగినట్లయితే మాకు రాయండి, మాకు ఫోన్ చేయండి, మేము డీటెయిల్స్ ఇస్తాం. పరిచర్యకు సహకరించండి. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గుంటూరు నరసరావుపేట పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. క్రైస్ట్ టెంపుల్ ఆధ్వర్యంలో గుంటూరులో శాంతి మహోత్సవాలు. జాతి, కుల, మత, వర్గ, డినామినేషన్ భేదాలు లేవు. తేదీ జనవరి 23, 24, 25, 26, 2024 అనగా మంగళ, బుధ, గురు, శుక్రవారంలలో సాయంత్రం 6 గంటలకు. స్థలం ఏసీ కాలేజ్ గ్రౌండ్స్, గుంటూరు. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి లక్షలాది మందికి దీవెనకరంగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమ్మానుయేల్ గారు మరియు శ్రీమతి నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలు అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను అత్తుకునే పాటలు, క్రైస్తవ నాటికలు, సాక్ష్యాలు, జవాబులు ఇంకా మరెన్నో. శ్రీమతి నిస్సీ పాల్ గారు మరియు క్రైస్ట్ టెంపుల్ గాయని గాయకులు అద్భుతమైన ఆరాధనలో నడిపించెదరు. 50 మంది క్రైస్ట్ టెంపుల్ గాయక బృందంచే అద్భుతమైన స్తుతి ఆరాధన. తెలుగు రాష్ట్రాలలో బహుబలంగా వాడబడుతున్న గాయని గాయకులు పాల్గొని దేవుని మహిమపరిచెదరు. అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 88600999 8862767777. మీరు సిద్ధపడండి. మీతో ఉన్న సమూహాన్ని సిద్ధపరచండి. తప్పక పాల్గొని దైవ దీవెనలు పొందండి.